జాన్ బనియన్ వీరు 1628 నవంబర్ 30వ తేదీన ఇంగ్లాండ్ దేశంలోని బెడ్ఫోర్డ్ సమీపంలో ఉన్న ఎల్లో గ్రామంలో థామస్ మార్గరెట్ దంపతులకు జన్మించారు. యవన ప్రాయములోనే రక్షణ పొంది ఈ రక్షణ ప్రతి ఒక్కరూ పొందాలని ప్రతిదినం సువార్త ప్రకటించేవారు. అభిషేకించబడిన వారు మాత్రమే సువార్తను ప్రకటించాలనే చట్టం ఉన్నప్పటికీ మనుషుల ఆజ్ఞల కంటే దేవుని ఆజ్ఞకు విధేయుడై సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అని భావించి బహిరంగంగా వాక్యాన్ని బోధించేవాడు. అందు నిమిత్తమై చెరసాలలో బంధించబడి హింసించబడ్డారు. 12 సంవత్సరాలుగా చెరసాలలో ఉన్నప్పుడు ఎన్నో ఆధ్యాత్మికమైన పుస్తకాలు రాశారు. అన్నిటిలో యాత్రికుని ప్రయాణం అనే పుస్తకం బైబిల్ తరువాత బహుగా ప్రసిద్ధి నొందింది. ఈ యాత్రికుడు ఒక విశ్వాసికి సూచన. ఈ యాత్రలో అతనికి ఎదురయ్యే వ్యక్తులు మనం ఎదుర్కొనే పరిస్థితులకు సూచనగా గమనిస్తూ ఈ ప్రయాణాన్ని వీక్షించండి. యాత్రికుడు తన వీపుపై పాప భారాన్ని మోస్తూ చేతిలో ఒక గ్రంథాన్ని పట్టుకున్నాడు. ఆ గ్రంథంలోని వాక్కులే యాత్రికుని నాశనపురం విడిచిపెట్టేలా చేసింది. నాశనపురం. తన ప్రయాణం ప్రారంభంలోనే ఒక సహాయకుడు ఎదురై నా పేరు సువార్తికుడు అని పరిచయం చేసుకొని తన ప్రయాణానికి కారణం అడిగి రాబోయే తీర్పును తప్పించుకునమని చెప్పి వాగ్దానమనే తాళపు చెవిని అతని చేతికిచ్చి వెళ్లబోయే గమ్యాన్ని అతనికి తెలియచేశాడు. అది గుర్తించి తన ప్రయాణం ప్రారంభించాడు. సాతానుడు కూడా అతన్ని గమనిస్తూ వెంబడిస్తున్నాడు. చంచలుడు అనే వ్యక్తి యాత్రికును కలుసుకొని వెనక్కి తీసుకుపోవాలని వెంబడిస్తుంటాడు. చంచలుణ్ణి సాతాను ఆధారంగా చేసుకొని ఇద్దరు యాత్రికుడిని వెంబడిస్తారు. కానీ ఈ యాత్రికుడిని ఆత్మరూపి హెచ్చరిస్తాడు. ఇంతలోనే మీరు యాత్రికుని కలుసుకొని వెనక్కి వెళ్లిపోమని ఆటంకపరుస్తారు. కానీ ఎంత మాత్రము వెనక్కి వెళ్లేది లేనిదని ఖచ్చితంగా బదులిస్తాడు. దేవుని తీర్పును తప్పించుకుని వెళుతున్నానని బయలుదేరగా చంచలుడు కూడా వెంబడించాడు. సాతానుడు సిగ్గుపడ్డాడు. చంచలుడు యాత్రికుడు కలిసి నడుస్తూ దేవుని వాక్యములోని సంగతులను తలపోసుకుంటూ వెళతారు. సాతాను వీరిని వెంబడిస్తాడు. వారి ప్రయాణములో చంచలుడు నిరాశ అనే ఊబిని, అపరాధ బురద భూమిని గమనించక ఆ ఊబిలో తాను పడిపోతూ తనతో కూడా యాత్రికుని కూడా పడవేస్తాడు. ఈ యాత్రలో ఇటువంటివి ఉన్నాయని ఎరిగి దూషిస్తూ యాత్రికుడిని వదిలి పారిపోతాడు. యాత్రికుడు సహాయం కొరకు కేకలు పెట్టగా సహాయకుడు వచ్చి లేవనెత్తి నడిపిస్తాడు. యాత్రికునికి వ్యతిరేకంగా సాతానుడు ఎన్ని శోధనలు కలిగించినా తన ప్రయాణం కొనసాగిస్తూనే ఉన్నాడు. శోధకుడు శోధించాలని కనిపెడుతూ ఉండగా అని హెచ్చరిస్తూనే ఉంటాడు. సాతాను లోకజ్ఞాని అనే పేరుతో యాత్రికుని పిలిచి నీ వీపు మీద ఉన్న భారం ఏమిటని ప్రశ్నిస్తాడు. ఈ బైబిల్ చదవడం ద్వారా నీకు ఈ విషయం తప్పక 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 చెప్పాలి. ఏదో ఒక రోజు గొప్ప స్నేహితుగా నన్ను పిలుస్తావు. నేనే గాని ఈ గంధాన్ని నా మట్టలోకి విసిరేస్తే నేను వెళ్తాను. ఆగు ఆగు, నువ్వేం తినలేదుగా. అక్కడ నుండి తప్పించుకుని వెళ్ళిపోతాడు యాత్రికుడు. సరే వెళ్తే వెళ్ళవు గాని నీ ముందున్న ఆ కొండను చూడు. అక్కడ ధర్మ కార్యాలపురం అనే ఊరు ఉంది. నీవక్కడికి వెళితే నా స్నేహితుడు న్యాయానుసారి ఉంటాడు. నీ భారాన్ని నుండి ఎలా విడుదల పొందాలో చెబుతాడు. అక్కడికి వెళ్ళమని దారి తప్పిస్తాడు. ఆ ఎత్తైన కొండ మీదకు అతి ప్రయాసతో ప్రయాణిస్తాడు. తన ప్రయాణాన్ని సాతానుడు గమనిస్తూనే ఉన్నాడు. లోకజ్ఞాని నీ మీద శాశ్వతమైన తీర్పును రప్పించడానికి ప్రయత్నం చేశాడు. మొదటిగా వాడు నిన్ను సత్యం,
జీవం మార్గము అయిన యేసుక్రీస్తు త్రోవల్లో నుండి తప్పించాడు. తిరిగి పశ్చాత్తాపంతో వెనక్కి సరైన దారిలో ప్రయాణిస్తాడు. ఈ ప్రయాణంలో సహృదయుడు యాత్రికుని పరిచయం చేసుకుంటాడు. నా వీపు మీద ఉన్న భారాన్ని తొలగించవా అని జవాబు అడిగితే దానికి జవాబు నీ చేతిలో ఉన్న గ్రంథంలోనే ఉందని చెప్తూ ఇదే దారిలో కొంత ముందుకు వెళితే ఉపదేశకుని ఇల్లు కనిపిస్తుంది, తాను నీకు సహాయం చేస్తాడని చెప్పి అదృశ్యుడవుతాడు. ఆ యాత్రికుడు ఉపదేశకుని ఇంటిలో తన ప్రయాణ సఫలతను రూఢుపరిచే సమాచారాన్ని పొందుతాడు. అర్థమేమిటి? ఈ చిత్రంలో ఉన్న వ్యక్తి అపోస్తలునితో కలిసి ఇలా చెబుతున్నాడు: నా చిన్నపిల్లలారా, మీ యందు క్రీస్తు స్వరూపం ఏర్పడేంత వరకు నాకు మరలా ప్రసవ వేదన కలుగుచున్నది. విశ్వాసమునకు కర్తయు దాని కొనసాగించువాడైన యేసు వైపు చూడాలి. దేవుని వాక్యము మన పాదములకు దీపమును, మన త్రోవకు వెలుగునై ఉన్నది. అతని తలపై ఉన్న కిరీటం ఏమిటంటే, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి అని మనమంతా అపోస్తలునితో కలిసి చెప్పాలన్నమాట. పాపము నుండి స్వతంత్రులమయ్యాక మంచి పోరాటము పోరాడాలి. మన పరుగు తుదుముట్టించాలి. అప్పుడు మన కొరకు నీతి కిరీటము ఉంచబడుతుంది. ఉపదేశకుని మాటలు విని దేవుని వాక్యములోని మరిన్ని ఉపదేశాలను పరిశీలిస్తుంటాడు. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా. ఆయన ధనవంతుడై యుండియు మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. కాబట్టి యాత్రికుడా, తన దారిద్ర్యం వలన నీవు ధనవంతుడు కావాలి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిను, మన దోషములను బట్టి నలుగుగొట్టబడిను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. తండ్రి, వారిని క్షమించుము, నన్ను క్షమించుము. సమాప్తమైనది. సమాప్తం. శిలువ యొద్దకు రాగా తన పాపములను ఒప్పుకొనగా వెంటనే తన భారపు మూట తొలగించబడుతుంది. ఇక నుండి నీ పేరు యాత్రికుడు కాదు, ఇప్పుడు నీ పేరు క్రైస్తవుడు. ప్రయాణికుడు యాత్రికుడుగా కాక క్రైస్తవుడిగా మోక్షపురం వైపు స్థిరమైన అడుగులు వేస్తూ ప్రయాణిస్తుంటాడు. విశ్వాసి అనే వ్యక్తితో పరిచయమై ఇద్దరూ కలిసి తాము పొందిన అనుభవాలను, శ్రమలను పంచుకుంటూ ప్రయాణం కొనసాగించారు. మనం వేటగాని ఊరిలో పడిపోకుండా జాగ్రత్త పడాలి అని సంభాషించుకుంటూ వెళుతుండగా శత్రువైన సాతాను వీరి మీద వల విసురుతాడు. వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. విడిపిస్తాడా క్రైస్తవుడా దీని నుండి? అవును విశ్వాసి, ఆయన మనల్ని విడిపిస్తాడు. అది బైబిలులోని వాగ్దానం. తన వాగ్దానాలలో దేనిని ఆయన తప్పిపోడు. వారిని సహాయకుడు విడిపించగా సాతానుడు పారిపోతాడు. ఇక మీ ప్రయాణం కొనసాగించండి, మీరు మాయసంత మీదుగా ప్రయాణించాలని చెప్పి నడిపిస్తాడు. ఈ మాయసంతలో వీరు హేళన చేయబడతారు. లోకం వీరిని వెర్రివారినిగా చూస్తుంది గాని దేవుని వాక్యం వీరిని బలపరుస్తుంది. మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటేది. దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకున్నారో అది చావు నిమిత్తముగా పాపమునకే గాని, నీతి నిమిత్తముగా విధేయతకే గాని, దేనికి మీరు లోబడతారో దానికే దాసులగుదురు. వీరిని లోకాధికారి గేలి చేయటం దూరం నుండి నిరీక్షణ అనే వ్యక్తి గమనిస్తాడు. లోకాధికారి యాత్రికుని విశ్వాసికి మరణశిక్ష విధిస్తే విశ్వాసముతోనూ ఓర్పుతోనూ వాగ్దానమును స్వతంత్రించుకున్న వారిని పోలి నడుచుకొనుడి అని ప్రభువు బలపరుస్తాడు.
ఈ లోకాధికారి విశ్వాసికి మరణశిక్ష విధించాడు. పరిస్థితులకు భయపడి దూరంగా ఉన్న నిరీక్షకుడు ఈ సంఘటనలను చూచి తన తప్పు తెలుసుకుని యాత్రికుని వెంబడిస్తాడు. వీరి ప్రయాణంలో సాతానుడు వీరిని తప్పు మార్గాన్ని నడిపిస్తాడు. దారి తప్పిన వీరికి గొర్రెల కాపరి గుడారం ఆశ్రయం ఇస్తుంది. దారి తప్పిన వీరికి దూరంగా సందేహ దుర్గం కనబడుతుంది. దానిలో ప్రవేశించబోతుండగా బంధించబడతారు. అక్కడ వాక్యం తెరిచి చూడగా, మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నాయందును విశ్వాసముంచుడి. మీరు సత్యమును గ్రహించెదరు, సత్యము 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 మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును. మిమ్మును స్వతంత్రులనుగా సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయునన్న మాట నమ్మినందున దేవుడే వారిని విడిపిస్తాడు, సరైన మార్గాన్ని నడిపిస్తాడు. దారులు వీరికి గొర్రెల కాపరులు కనబడి వీరిని పరిచయం చేసుకుంటారు. రండి, ఇది ఇమ్మానుయేలు దేశం. నా పేరు సుజ్ఞాని. నా పేరు మెలకువ. నా పేరు అనుభవజ్ఞుడు. నా పేరు యథార్థవంతుడు. నేను క్రైస్తవుడను. నా తోటి ప్రయాణికుడు నిరీక్షకుడు. ఇది ఇమ్మానుయేల్ దేశం గనుక మోక్షరాజ్యానికి సమీపిస్తున్నామన్నమాట. అవును, దగ్గరలోనే ఉన్నారు. మెలకువ, వారికి చూపిద్దాం. చూడు నిరీక్షకుడా ఎలాగుందో. క్రైస్తవుడా రా, త్వరగా సాగిపోవాలి. మీరు చాలా దూరం వెళ్ళాలి. ఇప్పటికే చాలా దూరం వచ్చారు. కాసేపు విశ్రాంతి తీసుకోండి. ఎలా ఆగలం? మేము వెంటనే వెళ్ళాలి. అలాగున వారి యొద్ద సెలవు పుచ్చుకుని మోక్షపురానికి బయలుదేరతారు. ఇక్కడ కూడా సాతానుడు శోధిస్తాడు. విశ్వాసమును డాలు పట్టుకొనడి, విశ్వాసమును డాలు పట్టుకొనడి, విశ్వాసమును డాలు పట్టుకొనడి. దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును చేత పట్టుకొనడి, దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును చేత పట్టుకొనడి, దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును చేత పట్టుకొనడి. దేవునికే మహిమ. హల్లెలూయా. వీరి పక్షంగా ప్రభువే పోరాడి వీరికి జయమిచ్చి మరణపు లోయ మీదుగా ప్రయాణించి మోక్షపురాన్ని చేరుకుంటారు. వాళ్ళని పోగొట్టుకున్నాను. వీరిలో చాలా మంది నా వారైనట్టు ఆ ఇద్దరు కూడా నాకు దక్కాల్సింది. అదిగో అక్కడున్నాడు నావాడే. ఆ ముగ్గురు, అక్కడ ఒకరు, అవును అక్కడ ఒకరు. అపవాది మిగతా వారి కోసం ఎదురు చూస్తున్న సమయం ఇది. ఎవరైతే బలహీనంగా ఉన్నారో, ఎవరినైతే గెలవాలనుకుంటున్నాడో, గెలుచుకుంటున్నాడో వారిని తన చేతిలో పెట్టుకున్నాడు. నాకు కావలసింది ఇంకొకరున్నారు. బహుశా బహుశా నువ్వు.
సాతాను మిమ్మను పట్టి గోధుమల వలె జల్లించుటకు మనలను కోరుకుంటున్నాడు గాని వాడి చేతిలో పడకుండా మనలను తప్పించి మహిమగల పరలోక పట్టణములో మనలను ఆయనతో పాటు కూర్చుండబెట్టుకోవాలని ప్రభువు ఆశిస్తున్నాడు. నిర్ణయం మనదే. మన జీవిత ప్రయాణంలో దారి తెలియని మనకు సువార్త ద్వారా గమ్యాన్ని తెలియచేసి మనం ఎదుర్కొనే ప్రతి పోరాటంలో మనకు సహాయం చేయడానికి ప్రభువు సిద్ధంగా ఉన్నాడు. మన ప్రయాణంలో గమ్యం చేరాలంటే సాతాను పెట్టే చిక్కుల నుండి తప్పించుకున్నటకు జ్ఞానం కలిగి మెలకువ కలిగి ప్రార్థిస్తూ సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం కలిగి యథార్థమైన ప్రవర్తనతో మన గమ్యాన్ని చేరుదాం. ప్రభు ఇచ్చే బహుమానాలను మనమందరము పొందుదుముగాక.